దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుంచి రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. చాలు. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి ఒక మాటను చదువుతూ ఉన్నాం. రోమాలో ఉన్నటువంటి వారికి తెలియచేస్తున్నటువంటి మాట, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నేను సిద్ధపడినటువంటి అంశం ఏంటంటే చెడ్డదానిని అసహించుకొనుట. ఈరోజు నేను సిద్ధపడినటువంటి వాక్యం చెడ్డదానిని అసహించుకొనుట. ఇంకొక మాటలో చెప్పాలి అంటే చెడుతనం మానివేయుట. ఇంకొక అర్థంలో చెడుతనాన్ని మానివేయుట. కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కడ చూచినా ఎవరిని చూచినా ప్రతి ప్రాంతాలలో, ప్రతి రాష్ట్రాలలో, ప్రతి దేశాలలో చెడుతనం అనేది మనకి తెలియకుండానే అది చాలా అంటే చాలా ఎక్కువైపోతున్నట్లుగా, అది చాలా అంటే చాలా విస్తరించిపోతున్నట్లుగా మనము గమనించవచ్చు. ఏమైపోతుంది? చెడుతనం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నది. మనకి తెలియకుండానే ఈ చెడుతనం అనేది పెరిగిపోతూ ఉన్నది. ఎలాగునా పెరిగిపోతుంది అంటే ఎక్కడో చెడుతనం పెరగడం కాదు, మనలో కూడా చెడుతనం అనేది పెరిగిపోయినా ఆశ్చర్యము లేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ పెరుగుతుంది చెడుతనం? ఎక్కడో కాదు, మనలోనే. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమంటుందంటే చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలంట. ఏం చేయాలి? చెడును అసహించుకొని మంచిని హత్తుకొని ఉండాలి అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. అంటే ఈ యొక్క వచనాన్ని 2 భాగాలుగా మనము విభజించగలిగితే చెడుతనాన్ని మానివేయుట, మంచితనాన్ని హత్తుకొనుట. నేను అనుకున్నాను ఈ 2 ఈరోజు చెప్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ మరి నాకు ముందే 6 సెన్స్ చెప్తా ఉంది, 2 నువ్వు పూర్తి చేయలేవు, ఒక భాగం చెప్తే చాలు అన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. చెడుతనాన్ని విడిచిపెట్టుట అనేది ఒకవేళ పూర్తవుతుందేమో ఈరోజు, అవకాశం ఉంటే వచ్చేవారు మంచి దానిని హత్తుకొనుట అనేటువంటి అంశము నేను అవకాశం ఉంటే తర్వాత వారు వచ్చేవారు అనే దానిని నేను తెలియచేస్తా. కాబట్టి మరి ఈ యొక్క మొదటి భాగంలో కనుక మనం గమనిస్తే చెడ్డదానిని అసహించుకోవాలి. చెడును ఏం చేయాలంట? అసహించుకోవాలి. ఈ చెడుతనము అనేది ఏంటో ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. ఇది చెడుతనం అనేది ఈ రోజుల్లో, ఈ కాలంలో ఇప్పుడు మాది కొత్తగా పెరుగుతున్నది, వస్తున్నది అయితే ఏం కాదు. ఆది కాలములోనే, ఎక్కడ? ప్రారంభ దినాలలోనే, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చదివితే అక్కడ వాక్యములో మరి ఆ కాలములో ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని గమనిస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఎవరు చూశారు? దేవుడు చూచాడు. దేవుడు నరులను చూచినప్పుడు, దేవుడు మనుషులను చూచినప్పుడు వారి యొక్క తలంపులలోని ఊహ అంతయు గమనించండి. ఊహ అంటే ఆలోచన ఏదైతే ఉన్నదో అదంతా కూడా కేవలము ఎలాంటిదంట? చెడ్డది.
ఆ రోజుల్లో భూమి మీద ఈ యొక్క చెడుతనం అనేది ఏమైపోయింది? గొప్పదైపోతూ ఉన్నది. ఏ కాలం గురించి మాట్లాడుతున్న మాట ఇది? నోవాహు కాలములో జరిగినటువంటి సంఘటన గురించి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. అంటే ప్రారంభ దినములలోనే చెడుతనం అనేది ఏమైపోయింది? చాలా అంటే చాలా విస్తరించిపోయినట్లుగా, అది అందరిలో ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే భూమి మీద చెడుతనము గొప్పదైపోయిందో, ఎప్పుడైతే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుల్లో వారి యొక్క ఊహల్లో చెడుతనం అనేది విస్తరించిపోయిందో, దేవుడు ఏం చేశాడు? మొత్తం భూమి అంతటిని సర్వనాశనము చేసినట్లుగా మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో ప్రచండమైనటువంటి వర్షం భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఎడతెరిపి లేకుండా చాలా అంటే చాలా ఎక్కువ వర్షం, కొండపోత వర్షం అంటారు కదా, దానికి మించి అన్నమాట ఇది. ఎంత ఎలాగునంటే వీధులు నిండిపోయినాయి, ఇల్లులు నిండిపోయినాయి, చెట్లు నిండిపోయినాయి, చివరాఖరికి కొండల కన్నా పెద్దవైన పర్వతాలు కూడా ఏమైపోయినాయి? మునిగిపోయినటువంటిదిగా వాక్యంలో మనము గమనించవచ్చు. ఎందుకు ఇంత ఇటువంటి జల ప్రళయము వచ్చింది అంటే కారణం ఒకటే. ఏంటది? నరులలో చెడుతనము పెరిగిపోయింది, ప్రజలలో చెడుతనము ఎక్కువైపోయింది. ఆలోచన చేయండి. ఇంకొక వచనం, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో చదివితే, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియును దుఃఖకరము. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియచేసినటువంటి మాటగా ఈ మాట మనం చదువుతూ ఉన్నాం. ఏమని చెప్తున్నారంటే, వాక్యం తెలియజేస్తూ ఉంది, నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. మనుషుల యొక్క హృదయము దేంతో నిండిపోయిందంట? చెడుతనముతో నిండిపోయి ఉన్నది. కాబట్టి ఈ చెడుతనముతో నిండినటువంటి హృదయముతో అలాగున బ్రతికితే, మానవుడు అలాగే జీవిస్తే, మానవుడు అలాగే ఉండిపోతే ఏమవుతుందంట? వారి హృదయమంతయు వెర్రితనముండును, తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఎక్కడ పోతారు? మృతుల యొద్దకు పోవుదురు. అంటే మృతుల యొద్దకు పోవుదురు అంటే చనిపోతారు అని, కేవలం చనిపోతారు అనుకుంటున్నారేమో. ఇది మాట్లాడుతున్నది శారీరకమైనటువంటి మరణం ఒక్కటే కాదు, ఆత్మ సంబంధమైన మరణాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ లోకములో శరీరానుసారముగా మరణించిన మనకేమన్నది? నిత్య జీవము అనేది ఉన్నది. కానీ దేవునిని కలిగి ఉండకుండా, చెడుతనమును విడిచిపెట్టకుండా, పాపానికి ప్రాయశ్చిత్తము పొందకుండా ఎవరైతే చనిపోతారో వారికి నిత్య మరణం అనేది ఉన్నది, రెండవ మరణం అనేది ఉన్నది. అందుకనే ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట, ఇదియును దుఃఖకరము, ఇది కూడా దుఃఖకరము, మంచిది కాదు. కారణం, వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మృతుల యొద్దకు పోతూ ఉన్నారు. ఎవరైతే చెడుతనమును విడిచిపెట్టకుండా ఉన్నారో, ఎవరైతే చెడుతనమును
కలిగి ఉన్నారో, ఎవరైతే వారి మనసుల్లో ఊహ అంతా కూడా చెడుతనముగా ఉన్నదో, ఎవరి హృదయం అయితే చెడుతనముతో నిండిపోయి ఉన్నదో, అటువంటి వారిని ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట, మృతుల దగ్గరకు పోతున్నారు. ప్రారంభములో, ఆది కాలములో, నోవహు కాలములో వారు కూడా చెడుతనంతో నిండిన వారందరూ ఏమైపోయారు? నాశనం అయిపోయారు అని వాక్యాలలో మనము చదువుతూ ఉన్నాం. ఇక్కడ సొలొమోను కూడా చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు ఆయన? చెడుతనంతో ఉంటే వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? మృతులలోనికి వెళ్ళిపోతారు. అది దుఃఖకరమైనటువంటి విషయం. అందుకని పౌలు గారు చెప్తున్నారు, చెడుతనమును అసహించుకొనండి. ఏం చేయాలి? చెడుతనమును అసహించుకోనాలి. మన యొక్క డైలీ లైఫ్లో, నిత్యము మనం జీవించేటువంటి జీవితంలో చెడుతనం అనేది అది చేతులతో కావచ్చు, కాళ్ళతో కావచ్చు, శరీరంతో కావచ్చు, కళ్ళతో కావచ్చు, చెవులతో కావచ్చు, నాలుగుతో కావచ్చు, ఎక్కడ కూడా ఏ సందర్భములోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ చెడుతనము వైపునకు వెళ్ళకూడదు. చెడుతనము వైపునకు మనము వెళ్ళకూడదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి చెడుతనమును విడిచిపెట్టి ఎప్పుడైతే మరి అసహించుకుంటామో అటువంటి వారు దేవునికి దగ్గరవుతూ ఉంటారు, దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటారు, దేవుని యొక్క మరి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉండగలుగుతూ ఉంటారు. మరి ఎలా చెడుతనాన్ని మనం విడిచిపెట్టవచ్చు? చెడుతనాన్ని మనము ఏ రీతిగా విడిచిపెట్టవచ్చు? ఒకటి, దేవుని యొక్క వాక్యములో మనము ఆలోచన చేద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం. యోనా గ్రంథము 3వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే అక్కడ దేవుని యొక్క మాట ఇలాగున మనం చదువుతాం. ఏంటి ఆ మాట అంటే 10వ వచనం చూడండి. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూడండి. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నటువంటి ఒక మాటను కనుక మనం గమనిస్తే, ఈ నినెవే పట్టణస్థులందరూ కూడా ఏం చేశారంట? చెడు నడతలను మానుకొనగా. ఏం చేశారు? చెడు నడతలను మానుకొనగా. ఇప్పుడు యాక్చువల్గా మనందరికీ తెలుసు, నినెవే పట్టణమునకు మరి ఏం జరగబోతుందో, ఏం జరుగుతుంది అని దేవుడు తెలియజేయమన్నాడో మనందరికీ తెలుసు. దేవుడు ఏం చెప్పాడు? యోనాతో చెప్పిన మాట, నువ్వు వెళ్ళి నినెవే పట్టణస్థులకు ఈ మాట చెప్పు అని చెప్పేసి అన్నాడు. 2వ వచనంలో కనబడితే చదివితే, 1వ అధ్యాయము 2వ వచనములో, నినెవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి పోయి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు తెలియచేసిన మాట, యోనాతో చెప్పిన మాట, నీవు నినెవే పట్టణానికి వెళ్ళి వారికి ఈ మాట ప్రకటించు. దుర్గతి కలుగుతుంది, నాశనం కలుగుతుంది, దేవునికి ఉగ్రత కలుగుతుంది అని నువ్వు తెలియచేయి అని అంటే, ఈ యోనా వెళ్ళి ఆ యొక్క నినెవే పట్టణములో ప్రకటన చేశాడు. అయితే యోనా గురించి నేను చెప్పడం లేదు కాబట్టి అతను యోనా మరి నినెవే పట్టణానికి కాకుండా తర్షీషునకు వెళ్ళిపోవటం, పారిపోవటం, ఆ తర్వాత సముద్రంలో ఓడ ప్రయాణంలో ఉండగా అక్కడ భయంకరమైన అలలు రావటం, ఇవన్నీ నేను చెప్పడం. అయితే మొత్తానికి చేప కక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నినెవే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి దేవుడు చెప్పమన్నది ప్రకటన చేశాడు. దేవుడు తెలియజేయమన్నది ప్రకటన చేశాడు. ప్రకటన చేయటం మాత్రమే కాదు, ఆయన దేవుని సేవకుడు, ఆయన ఒక ప్రవక్త కాబట్టి అక్కడ వాక్యాన్ని అందరికీ ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు విన్నారో, నినెవే పట్టణస్థులు ఈ మాటలు ఎప్పుడైతే విన్నారో
అక్కడ వాక్యములో మనం చదువుతాం, వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. రాజుతో సహా పశువులతో సహా అందరూ ప్రార్థన చేశారు. అందరూ కూడా అక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, దేవునిని వేడుకొనవలెననే ప్రకటన చేసి అలా చేస్తే వాక్యంలో చదువుతున్నాం, నినివే వారు చెడు నడతలను మానుకొనగా, చెడు నడతలను మానుకొనగా దేవుడు ఏమన్నాడు? వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ చెడు నడతను ఎలా విడిచిపెట్టగలం? చెడు నడతను విడిచిపెట్టాలి అంటే ఒకటి, దేవుని మాట వినాలి. ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుడు తన సేవకుల ద్వారా చెప్తున్నటువంటి మాటలను గ్రహించగలిగేవారుగా ఉండాలి. ఒకవేళ ఈ నినివే పట్టణస్థులు ఈ యోనా ఎవడో మాకేం తెలుసు, ఈ యోనాది ఈ ఊరే కాదు, ఈ ఊరు కానోడిది నేనది వినాలి అన్నట్లుగా ఒకవేళ వాళ్ళు అనుకుని ఉంటే ఈ నినివే పట్టణాన్ని కూడా ఏం జరిగేది, ఎలా ఉండేది? గమనించండి. ఏమో నోవహు కాలంలో మరి జరిగినట్టుగా ఈ నినివే పట్టణస్థులు కూడా జరిగి ఉండేదేమో, ఎవరికి తెలుసు? అవునా? కాబట్టి దేవుడు ఏదైనా తన యొక్క సేవకుల ద్వారా ఒక విషయాన్ని తెలియచేస్తా ఉన్నప్పుడు ఏం చేయాలి? దానిని మనము గ్రహించి దాని ప్రకారము నడుచుకునే వారిగా ఉండాలి. కాబట్టి చెడుతనాన్ని మానాలి అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మానవచ్చు. దేవుని యొక్క మాట ద్వారా ఆ యొక్క చెడుతనాన్ని మనము విడిచిపెట్టవచ్చు. రెండవదిగా ఇంకొక పాయింట్ నేను చెప్తున్నా. మొదటిది, చెడుతనాన్ని ఎలా విడిచిపెట్టాలి అంటే దేవుని మాట ద్వారా. రెండవదిగా, చెడుతనాన్ని విడిచిపెట్టడం అంటే పాపానికి దూరంగా ఉండుట వలన. రెండవది ఏంటి? పాపానికి దూరముగా ఉండుట వలన చెడుతనాన్ని మనము మానుకోవచ్చు, దూరంగా ఉండవచ్చు. ఇప్పుడు పాపము అంటే సింపుల్గా ఒక చిన్న మాట చెప్తాను. ఆజ్ఞాతిక్రమమే పాపము. కొంతమంది నరహత్య చేస్తేనే పాపం అనుకుంటారు, వ్యభిచారం చేస్తేనే పాపం అనుకుంటారు, దాకపోతే ఏదైనా ఒక భయంకరమైన మర్డర్ చేస్తేనే పాపం అనుకుంటారు. అవి కాదు, వాక్యం చెప్తుంది ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తారో, ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఎవరైతే నడుచుకోరో అదే పాపము. మీకు అర్థం కావట్టు ఒక మాట చెప్తా, అర్థం అవటానికి ఒక మాట చెప్తా. ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ పడిందనుకోండి, ఏం చేయాలి? ఖచ్చితంగా అక్కడ ఆగాలి. నేనెందుకు ఆగాలి అని ముందుకెళ్తే, నేనెందుకు ఆగాలి అని ముందుకు వెళ్తే ఫైన్ పడవచ్చు. తప్పు చేసావు కాబట్టి ఫైన్ పడవచ్చు. అవునా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ మీకు ఒక సంఘటనను జ్ఞాపకం చేస్తా. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. ఇక్కడ దావీదు ఒక చిన్న పని చేశాడు. ఏంటి ఆ చేసిన పని అంటే, ఇశ్రాయేలీలందరూ ఎంతమందో లెక్క పెట్టమన్నాడు. ఏం చేశాడు? ఇశ్రాయేలీలందరూ కలిసి ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టు అని చెప్పాడు. అయితే అక్కడ యోవాబు అనేటువంటి ఆయన ఈ మాట చెప్తాడు, ఇలాగున చెయ్యొద్దు, ఎందుకు చేస్తున్నావు అని.
ఈ విషయం 3వ వచనంలో చదివితే, అందుకు యోవాబు అంటున్నాడు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవానికి దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేసెను. యోవాబు ముందుగానే చెప్పాడు, రాజా ఎందుకు ఈ పని, ఎందుకు చేస్తున్నావు, ఈ విచారణ ఎందుకు? ఇలా చేస్తే దేవుడు శిక్ష ఉంటుంది అని అంటే, అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. అక్కడ రాజుగారికి పవర్స్ ఉంటాయి కాబట్టి, అధికారం ఉంటుంది కాబట్టి, యోవాబు ఇది చెయ్యొద్దు, ఇలా చేస్తే శిక్ష ఉంటుంది అని చెప్పిన యోవాబు మాట వినకుండా రాజు నేను చెప్పింది చెయ్యి అనడంతే. రాజుగారి ఆజ్ఞను బట్టి దావీదు ఏమన్నాడు, రాజుగా ఉన్న దావీదు ఏం చెప్పాడు, మొత్తం ఎంతమంది ఉన్నారో లెక్కించు. గమనించండి, దేవుడు కొన్నిసార్లు చేయొద్దు అంటే చేయకూడదు. అది ఎవరైనా కానివ్వండి. ఒకవేళ యోవాబు అధికారం ఉండకపోవచ్చు, యోవాబుకి సైన్యం ఉండకపోవచ్చు, కానీ దేవుని పక్షముగా మాట్లాడుతున్నాడు, రాజా ఎందుకు ఇదొద్దు, ఇలా చేస్తే దేవుని దగ్గర నుండి శిక్ష అంటే ఆ మాట దావీదు పట్టించుకోవాలా. ఇలా చేయటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? 1వ వచనంలో కనబడుతుంది. ఎవరు ప్రేరేపించారంట? అపవాది సాతానుగాడు ప్రేరేపించాడంట. ఏమని ప్రేరేపించాడు? ఇశ్రాయేలీయులు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. గమనించండి, ఏమని ప్రేరేపించాడు? ఇశ్రాయేలీయులను లెక్కించు అని ప్రేరేపించాడు. ఆలోచన చేయండి. ఇప్పుడు అపవాది ఎలాంటి ప్రేరేపణలు ఇస్తాడో తెలుసా? సాతానుగాడు ఎటువంటి ప్రేరేపణలు ఇస్తాడో తెలుసా? సింపుల్, దేవునికి విరోధమైనవి, దేవునికి వ్యతిరేకమైనది. ఎందుకంటే ఆ కాలములో, ఆ రోజుల్లో మరి ఆ జనాలను లెక్కించొద్దు అని దేవుడు తెలియచేశాడు. కాబట్టి ఆ యోవాబు ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఏమని? ఇలా లెక్కేస్తే దేవుని నుంచి ఏముంటుంది? శిక్ష ఉంటుంది అని చెప్తున్నాడు. అయినా సరే ఎవరు ప్రేరేపించేస్తున్నాడు? ఈయన్ని సాతానుగాడు ప్రేరేపిస్తున్నాడు. ఈయన అనుకుంటున్నాడు, నేను రాజుని, నా యొక్క రాజ్యములో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవటంలో తప్పేంటి, నేనేం తప్పు చేయట్లేదు, నేను జస్ట్ లెక్క పెట్టమంటాను అంతే అనుకుంటున్నాడు దావీదు. ఒకవేళ దేవుడు ఈ పని చెయ్యొద్దు అని చెప్పకపోతే దావీదుకు వచ్చినటువంటి ఆలోచన తప్పే కాదు. ఎందుకంటే ఎంతమంది ఉన్నారో తెలుసుకోవటంలో పెద్ద తప్పేమైనా ఉంటుందా? ఈరోజు చర్చికి ఎంతమంది వచ్చారో నేను తెలుసుకోవటంలో తప్పేమైనా ఉంటుందా? లేకపోతే వాడపల్లిలో ఎంతమంది జనాలు ఉంటారో తెలుసుకోవటం తప్పేమైనా ఉందా? మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, మన దేశంలో ఎంతమంది ఉన్నారు తెలుసుకోవటంలో తప్పేమైనా ఉందా? దేవుడు చెప్పకపోతే తప్పే లేదు. కానీ దేవుడు అక్కడ వాళ్ళకి చెప్పాడు, నువ్వు లెక్కించొద్దు అని. అందుకనే సాతానుగాడు వచ్చి ఏం చేశాడు? ప్రేరేపిస్తున్నాడు. ఏమని? నీ రాజ్యంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకో, నీ రాజ్యంలో ఎంతమంది ఉన్నారో లెక్కించు. గమనించండి, మనకు కూడా కొన్నిసార్లు అపవాది ఇలాగే ప్రేరేపిస్తాడు. మనకు కూడా అపవాది వచ్చి ఎలాగే ప్రేరేపిస్తాడు. ఏమని ప్రేరేపిస్తాడో తెలుసా? దేవునికి విరోధమైనవి. గమనించండి,
మనం అనుకుంటాం, అరే నేను దేవుని పనే చేస్తున్నాను కదా, నేను దేవుని పనే చేస్తున్నాను కదా. ఆలోచన చేయండి. కొన్ని జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి, కొన్ని జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కానీ ఒక వ్యక్తి దేవుడు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి ఆ వ్యక్తి సేవ చేయడం ప్రారంభించాడు. బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటే జనాలు ఏమనుకుంటారు? సేవ చేస్తున్నాడు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ ఊరిలో కొన్ని నెలలు అయిన తర్వాత ఆ ఊరిలో పాస్టర్ గారు కనబట్టలా, సేవ పేరు చెప్పి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి కనబట్టలా. ఏంటబ్బా సేవకుడు కనబడతలా ఒక ఆదివారం రాలేదు ఏంటి అనుకుంటే తర్వాత ఇంకో విషయం కూడా తెలిసింది, ఆ పాస్టర్ గారికి అది ఇంకొక అమ్మాయి కూడా కనబడుతుంది ఆ ఊరిలో అన్నారు. ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితులు దేవుని పేరు చెప్పి మరి కొంతమంది చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రతీది కూడా దేవుడు ప్రేరేపిస్తున్నాడు అనుకోవద్దు. మనకు తెలియకుండానే దేవునికి సంబంధించినటువంటి పనులుగా ఉండేటువంటివి కొన్ని అపవాది ఏం చేస్తాడు, మనతో ప్రేరేపణ తీసుకొని వస్తాడు. కాబట్టి పాపపు పనులకు దూరంగా ఉండుట వలన చెడుతనాన్ని ఏం చేయొచ్చు, అసహించుకొనవచ్చు. తర్వాత ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం, ఈరోజు మనము చదివినటువంటి కీర్తన భాగం 34వ కీర్తన చదివాము కదా. అక్కడ 13వ వచనం చూడండి ఒకసారి. చెడ్డ మాటలు పలుకకుండా, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఎలాంటి మాటలు? చెడ్డ మాటలు. ఇంకొకటి కపటమైన మాటలు అంటే వ్యక్తి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాడు, ఆ వ్యక్తి లేనప్పుడు మరొక మాట మాట్లాడతాడు. ఇంకొక మాట చెప్తాను. కపటము అంటానికి ఒక అర్థం మీకు బాగా అర్థం కావడం ఒక మాట చెప్తా. పైనకి బాగున్నారా అని అడుగుతారు, పైకి ఏమంటారు, కనబడినప్పుడు బాగున్నారా అని అడుగుతాడు. కానీ లోపల ఈడెందుకు బాగోడు అది మాత్రం బయటికి చెప్పడు. కానీ మనసులో ఏమనుకుంటాడు, ఈడికి ఏం తక్కువ, పైకి మాత్రం వందనాలండి, ప్రైజ్ రాడండి, బాగున్నారండి, ఇలాంటి మాటలు అన్నమాట. దీనినే ఏమంటారు, కపటమైన మాటలు. వాక్యం చెప్తున్నది, మనము కపటమైన మాటలు మానుకుంటే, కపటమైనటువంటి ఆలోచనలు మానుకుంటే, కపటమైనటువంటి ఉద్దేశాలు మానుకుంటే చెడుతనాన్ని ఏం చేయొచ్చు, మనము విడిచిపెట్టవచ్చు. అలాగే మరొక మాట ఇదే అధ్యాయంలో 21వ వచనంలో చదివితే, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. చెడుతనం అనేది ఏం చేస్తుంది, భక్తిహీనులను సంహరిస్తోంది, అంటే చంపేస్తుంది. కాబట్టి నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. నీతిమంతులను ఏం చేయొద్దు, ద్వేషించకూడదు. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారంగా నేను చెప్దాం అనుకున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకములో మనం నీతిగా బ్రతికితే చెడుతనాన్ని ఆటోమేటిక్గా ఏం చేస్తాం, అసహించుకోవచ్చు. నీతిగా మనం జీవించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న రోజు నుంచి నీకు తెలియకుండానే చెడుతనాన్ని ఏం చేస్తావు, అసహించుకోవటం ప్రారంభిస్తాం. కాబట్టి నీతిగా
ఈ లోకములో మనం జీవించడం అనేది ప్రారంభించాలి. అలాగే మరొక వచనం చదువుదాం. 97వ కీర్తన 97వ కీర్తన చూడండి, 10వ వచనం చదువుదాం. చాలు. చూడండి, వాక్యంలో మనం చదువుతున్నాము కదా, ఏమని చెప్తుంది? యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. ఎవరు చెడుతనమును అసహించుకోగలుగుతారు? చెడుతనమును ఎవరు అసహించుకోగలుగుతారు అంటే సింపుల్, వాక్యం తెలియజేస్తా ఉంది, యెహోవాను ప్రేమించువారు, దేవునిని ప్రేమించువారు. ఎవరు? దేవునిని ప్రేమించేవారు. దేవునిని ప్రేమించేవారు మనం చెప్పనవసరం లేదు, ఆటోమేటిక్గా వారు ఏం చేయగలుగుతారంట? చెడుతనమును అసహించుకోగలుగుతారు. వారు చెడుతనమును అసహించుకోగలుగుతారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవునిని ఎంతవరకు ప్రేమించగలుగుతూ ఉన్నాం? మనకు ఉన్నటువంటి మొట్టమొదటి ఆజ్ఞ కూడా అదే. ఏమని? దేవునిని మనము ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో. ప్రేమించగలుగుతున్నామా? ప్రేమించుచున్నామా? అలా చేస్తే ఏం చేయగలుగుతాం? మనము చెడుతనమును అసహించుకోగలుగుతాం అని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 7వ వచనం చదువుదాం. అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేయాలి? చెడుతనము విడిచిపెట్టాలి. చెడుతనమును విడిచిపెట్టాలి అంటే ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలాసార్లు చెప్పిన మాటే మరొకసారి గుర్తు చేస్తున్నా. అందరికీ భక్తి ఉంటుంది కానీ ఏముంటలేదు? భయం ఉండాల. దేవుడు అంటే చాలామందికి భక్తి ఉంటుంది కానీ దేవుడు అంటే ఏముంటం లేదు? భయం అనేది ఉండటం లేదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా మనము ఉన్నప్పుడు వాక్యం చెప్తుంది, అటువంటి వారు చెడుతనమును విడిచిపెట్టగలుగుతారు. చెడుతనమును విడిచిపెట్టగలుగుతారు. అలాగే ఇంకొక వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు మరి ఆయన చెప్పినటువంటి మాటల్లో ఇదొక మాట మనము 23వ వచనం చదివితే అక్కడ కనబడుతుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండను, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. వాక్యం చెప్తా ఉంది. ఏమని చెప్తుందంటే, నీ కన్ను చెడినదైతే, నీ కన్ను ఎలాంటిది? చెడినదైతే నీ దేహమంతయు ఏమైపోద్ది? చీకటిమయమైపోవను. ఒక్క కన్ను చెడితే దేహమంతా కూడా ఏమైపోతుందంట? చీకటిమయం. అదేంటి? ఒక కన్ను చెడ్డదైతే దేహమంతా ఎందుకు చీకటి అవ్వాలి? ఎందుకు చీకటి అవ్వాలి? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యంలో మరి ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, మరి మన యొక్క జీవితం నడవాలి అంటే కళ్ళు చాలా ప్రాముఖ్యం కదా. కళ్ళు కనబడితేనే ఎలా నడవాలో, ఎంతలా నడవాలో అవన్నీ కూడా తెలుస్తాయి. కళ్ళు కనబడితేనే మనం ఏం తింటున్నామో, ఏం పట్టుకుంటున్నామో తెలుస్తాయి. అవునా?
మనం తింటా ఉండగా కరెంటు పోయింది అనుకోండి, అది పప్పు అయినా సరే పప్పు ఎక్కడుందని తడుముకోనివ్వాల్సిన పరిస్థితి వస్తుంది మనకి. ఇంకా చేపల కూర అయితే కరెంటు పోతే చేపల కూర అయినా అది ఎంత టేస్ట్గా ఉన్నా తినడానికి ఎంత ఇబ్బందో, అవునా? కారణం కనబడటం లేదు కదా. సో మన యొక్క చూపు చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. మన చూపు, మన యొక్క కళ్ళు, మన యొక్క నేత్రాలు. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ లోకములో ప్రస్తుత దినాలలో అనేక మంది చెడు చూపులను చూచేటువంటి వారు ఎక్కువైపోతున్నారు. ఎలాంటి చూపు? చెడుతో కూడినటువంటి చూపు. ఏది చూడాలి అన్నా చెడుతనముతోనే చూచేటువంటి నేత్రాలు ఎక్కువైపోతున్నటువంటి రోజులు ఈ రోజులు. ఆలోచన చేయండి. మన యొక్క చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చూపు చాలా మంచిగా ఉండాలి. ఏ దురుద్దేశముతో, వేరే ఆలోచనలతో ఎప్పుడు ఎక్కడ కూడా మనము చూడకుండా ఉండాలి. కారణం ఏంటంటే నీ యొక్క చూపు వలన నీ దేహం అంతా ఏమైపోయే అవకాశం ఉంది? చీకటి అయిపోయే అవకాశం. ఒక్క చూపు వలన నీ దేహమంతా కూడా ఏమైపోయే అవకాశం? చీకటి అయిపోయేటువంటి అవకాశం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈరోజు నేను చెప్దామనుకున్న మాట ఏంటంటే, మనము ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగిన వారుగా ఉన్నప్పుడు ఎలాంటి నేత్రాలు ఉండాలి? ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగి ఉన్నప్పుడు వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, చెడుతనాన్ని అసహించుకోవచ్చు. ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగినప్పుడు చెడుతనాన్ని ఏం చేయవచ్చు? ఖచ్చితంగా అసహించుకోవచ్చు. కాబట్టి ఈరోజు విన్నటువంటి ఈ మాటలను బట్టి మన జీవితంలో చెడుతనమును ఏం చేయాలి? అసహించుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మంచిని హత్తుకోవాలి. మంచిదనాన్ని ఏం చేయాలి? హత్తుకోవాలి. అది నేను నెక్స్ట్ వీక్ ఆ యొక్క వాక్యాన్ని మీకు తెలియచేస్తాను. మరి ఈరోజు విన్నటువంటి మాటలను బట్టి మన యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎంతవరకు చెడుతనాన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నాం? విడిచిపెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నామా లేదా? అలాగన ఉంటే మనం విడిచిపెట్టడానికి ఏమేమి కావాలి అనేటువంటి విషయాలు ఈ రోజున దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనందరితో తెలియజేశాడు. మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును మనం స్వీకరించబోతూ ఉన్నాం. ఆలోచన చేయండి. ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే ముఖ్యంగా చెడుతనాన్ని ఏం చేయాలి? మనము విడిచిపెట్టేవారుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క బిడులుగా, ఆయనకి ఇష్టలుగా మనం ముందుకు నడుచుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. అందరూ కూడా మరి సమయంలో ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును స్వీకరించడానికి మరి సిద్ధపడి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఆ మంచి యేసయ్య నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ నీ సన్నిధికి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. విన్నటువంటి నీ యొక్క వాక్యమును మా హృదయాలలో భద్రపరచుకొని వాక్యానుసారముగా జీవించడానికి, నడవటానికి సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే ప్రార్థన చేసిన రీతిగా పాటల్లో, ఆరాధనలో మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. దేవా, మరి యొక్క ఫిబ్రవరి నెల మొదటి ఆదివారమున నీ సన్నిధిలో దేవా మేము ఉండటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నీ యొక్క దేవా మరి శరీరమును బట్టి, రక్తమును బట్టి వందనాలు. అలాగే నిన్ను ప్రేమించి దేవా మరి నిబిడులుగా జీవించినటువంటి మమ్మల్ని అందరినీ దేవా మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలను, అర్పణములను, దశమ భాగములను దీవించమని, ఆశీర్వదించమని, నిరుంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయుచు ఉన్నాం. అలాగే మరి ఈ యొక్క ప్రార్థన అయిన అనంతరం ఉన్నటువంటి ఆ యొక్క
దేవా మరి భోజనాల కార్యక్రమంలో కూడా తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. ఈ వారంలో జరగబోయే పనుల్లో, కార్యక్రమాలలో, ఆరోగ్య విషయాలలో తోడుగా ఉండమని, ఈ నెలలో జరగబోయే సభల్లో దేవా మరి నీ యొక్క దేవా సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ నడిపించి దేవా మమ్మల్ని అందరిని నడిపించి సహాయం చేసి కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ఈ ఫిబ్రవరిలో ఎవరెవరైతే నూతన సంవత్సరంలో ప్రవేశించున్నారో వారందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమేన్.